మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో లింకు పెట్టి పాస్ చేయించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు. మహిళలకు 33% ఇవ్వాలని 2023లోనే అనుమతులు లభించిందని, దాని ప్రకారం ఇప్పుడు ఉన్న పార్లమెంటు సంఖ్యలో 33% మహిళలకు కేటాయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు జేడీ శీలం. ఇది ఈ మధ్య ఇటీవల కాలంలో పార్లమెంట్లో బిల్లు ఒకటి డీలిమిటేషన్, దానిలో ఉమెన్ రిజర్వేషన్ కూడా కలిపి మరి ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఓడించడంలో కాంగ్రెస్ కుట్ర చేసిందని తెలుగుదేశం వారు, బీజేపీ వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నంబర్ 1, ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2023లో కూడా డిమాండ్ చేశారు. మీరు 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ వెంటనే అమలు చేయండి, కండిషన్స్ పెట్టవద్దు. ఎప్పుడో మళ్ళా సెన్సెస్ జరగాలి, జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి, తదుపరి ఉమెన్ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందనేటువంటి కండిషన్ పెట్టొద్దు అని ఆ రోజే చెప్పారు. ఈ రోజు కూడా చెప్తా ఉంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్లీ అర్జెస్ ద గవర్నమెంట్. మీరు ఆల్రెడీ చట్టం ఉంది, ఉమెన్ రిజర్వేషన్ చట్టం ఉంది, కొత్తగా చట్టం అవసరం లేదు. మీరు ఆ కండిషన్స్ అన్ని తీసివేసి వెంటనే అమలు చేసేదానికి అవసరమైతే మళ్ళా జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో అవి తీసివేసి వెంటనే అమలు చేయండి. 2023లో జరిగినటువంటి ఆ చట్టాన్ని మీరు ఉన్నటువంటి 535 స్థానాలకు వర్తించే విధంగా ఉమెన్ రిజర్వేషన్. తిరుపతిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష